తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్ పై జరిగిన చర్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మహా టీవీ లైవ్ కార్యక్రమంలో యాంకర్ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. హెరిటేజ్ పాల ఉత్పత్తుల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన ఎలివేషన్లు, అతిగా ప్రశంసించడం వంటి అంశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. లైవ్ షోలో వంశీ మాట్లాడుతూ హెరిటేజ్ పాల పదార్థాలను ఇతర కంపెనీల ఉత్పత్తులతో పోలిస్తే వినియోగదారులు హెరిటేజ్ ను ఎంచుకుంటారని వ్యాఖ్యానించారు. తాను ఏ కంపెనీకి ప్రమోషన్ చేయడం లేదని చెబుతూ కూడా హెరిటేజ్ గుడ్ విల్, మార్కెట్లో ఉన్న నమ్మకం, బ్రాండ్ క్వాలిటీ గురించి విపరీతంగా ప్రశంసలు కురిపించారు. మార్కెట్లో హెరిటేజ్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిన విషయమేనని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హైయెస్ట్ గా అమ్మడయ్యే పాలు హెరిటేజ్ అంటూ ఆయన చెప్పడం మరింత చర్చకు దారితీసింది. నమ్మకం, నాణ్యత, బ్రాండ్ విలువ వంటి అంశాలను ప్రస్తావిస్తూ హెరిటేజ్ ను ఇతర బ్రాండ్ల కంటే ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇది జర్నలిజం నైతికతలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఒక మీడియా వేదికపై చంద్రబాబుకు బాకాలు ఊదడం, ఆయన కంపెనీ బ్రాండ్ ను ఇంతగా ప్రోత్సహించడం ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని, ఇది సరైందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు మాత్రం పడిపోయిన ఇమేజ్ ను మళ్లీ పెంచే ప్రయత్నంగా దీనిని చూస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఒక సాధారణ చర్చగా మొదలైన ఈ విషయం ఇప్పుడు మీడియా, బ్రాండింగ్, జర్నలిజం మధ్య ఉన్న సంబంధాలపై పెద్ద చర్చకు దారితీస్తుంది. వంశీ వ్యాఖ్యలు నిజంగా వ్యక్తిగత అభిప్రాయాలేనా లేక మరేదైనా ఉద్దేశం ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.